ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద సరస్సు ఉండేది. అందులో ఒక రాక్షసుడు ఉన్నాడు, అది మనుషులను నీళ్లలోకి లాగేస్తుంది అని ప్రజలు చెప్పుకునేవారు. అందువల్ల ఎవరూ ఆ సరస్సు దగ్గరికి వెళ్లేవారు కాదు. వేసవిలో ఒక్క చుక్క వర్షం పడలేదు. బావులు ఎండిపోయాయి. గ్రామస్తులకు తాగడానికి నీరు లేకుండా పోయింది. ఒక రోజు సాయంత్రం కిరణ్ ఒక మట్టి కుండ తీసుకుని నీటి కోసం సరస్సు దగ్గరకు వెళ్లాడు. అతను వంగి నీళ్లు తీసుకుంటుండగా నీరు ఊగిపోయింది. ఒక పెద్ద బ్లూ కాలర్ వాటర్ మాన్స్టర్ సరస్సు నుండి బయటకు వచ్చాడు. కిరణ్ భయపడ్డాడు. భయపడవద్దు అని రాక్షసుడు చెప్పాడు. కిరణ్ క్యూరియాసిటీతో అడిగాడు, నువ్వు నిజంగా మనుషులను తీసుకెళ్తావా? రాక్షసుడు బాధగా చూశాడు. లేదు, నేను సరస్సును కాపాడటానికి మాత్రమే ఇక్కడ ఉంటాను. కిరణ్ ఆశగా చెప్పాడు, మా గ్రామంలో నీటి కొరత ఉంది, నువ్వు సహాయం చేయగలవా? రాక్షసుడు తల ఊపాడు. ఆ రాత్రి భారీ వర్షం కురిసింది. గ్రామంలోని బావులు మళ్లీ నీటితో నిండిపోయాయి. గ్రామస్తులంతా సంతోషపడ్డారు. కిరణ్ వారికి నీటి రాక్షసుడు నిజానికి మంచివాడని చెప్పాడు. ఆ రోజు నుంచి గ్రామస్తులు సరస్సును రక్షించసాగారు. నీటి రాక్షసుడు వారి స్నేహితుడిగా మారిపోయాడు.